మీకు తెలుసా, అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు. మీరు ఇంట్లో ఉండి చదువుకొనవచ్చును. ఇవి 27 అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి. వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకొనవచ్చును. ఇవి ఇంగ్లీష్, హిందీ, తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి. ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి. BibleStudy.AFTV.in ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ఈ అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమానికి ప్రియులంటి వారందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరు బాగున్నారా? దేవుని యొక్క వాక్యము ఇలాగనే వారము చూస్తూ ఉన్నారు. మరి అనేకమైన యూట్యూబ్లో కూడా చూస్తూ ఉన్నారు. మరి అలాగనే ఫేస్బుక్లో కూడా చాలామంది లైక్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు మరి అనేక ప్రాంతాల నుండి మరి ఈ 3 టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయిన తర్వాత మరి బిడ్డలు వింటున్నవారు, తిలకిస్తున్నవారు, మీ ప్రార్థన అవసరతలు మరి మాకు ఫోన్ ద్వారా మీరు తెలియచేస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు. దేవుడు మీతో పాటు మేము కూడా కలిసి దేవునికి ప్రార్థన చేయటానికి దేవుడు కృప చూపి ఉన్నాడు. అంతేకాదు ప్రియులారా, దేవుడు మన ప్రతి అవసరతలు కూడా దేవుడు తీరుస్తాడు. అడుగుడి నేను మీకు ఇస్తాను, అడగండి నేను ఇస్తానని దేవుడు తన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అడిగితే తప్పకుండా మనమందరము పొందుకుంటాం. అవును, ఆ సమయం కొరకు మనము వేచి ఉండాల. దేవుడు ఇచ్చేదాకా వేచి ఉండాల. ఆయనకి అసాధ్యం అంటే ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి అసాధ్యం అంటే ఏది కూడా లేదు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. అలాగనే గడిచిన వారంలో నక్షత్రాల పై భాగం నుండి వర్తమానంలో అనేక భాగంలో మరి గడిచిన వారంలో పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నాడు, తెలియపరుస్తూ వచ్చి ఉన్నాడు. అవునండి, ఆయన ఎంత గొప్ప దేవుడంటే ఆయనకి గురించిన విషయాలు ఏది కూడా తన సంఘానికి, తన ప్రజలకు దాచిపెట్టాలని దేవుడు కోరుకోవట్లేదు. అన్నీ తెలియపరచాలని. కానీ సంఘానికి ఇవ్వబడిన ప్రవచన సారము ఏదైతే ఉన్నదో ఆ ప్రవచన వరమును బట్టి, ప్రవచన సారమును కలిగి ఆ సంఘము దేవుని యొక్క ఆజ్ఞలకు విధేయతలకు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏ విషయములైనా తన దాసుల ద్వారా తెలియపరచడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని సహాయం పొందుకొని వాక్య ధ్యానములకు వెళ్దాము. సకల ఆశ్రమణకు కారణభూతులైన మా ప్రియాపరులకు తండ్రి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి నక్షత్రాల పై భాగం నుండి వర్తమానములు అనేక భాగంలో గడిచిన వారములలో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుకుంటూ వచ్చారు. మళ్ళీ ఈరోజు కూడా మీరు మాతో మాట్లాడండి. నిలబడిన నేను మట్టివాడిని నా నోరు మీ బోరగా మీరు ఉండి వాడుకోమని వేడుకుంటున్నాం. అలాగే నీ వాక్యం ఎంతమంది వింటూ ఉన్నారు వారందరినీ పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, సృష్టికర్త ఆరాధనలోకి, బైబిల్ సత్యంలోకి నడిపించండి. వారికి అవసరత అక్కలు తీర్చండి, వ్యాధి బాధలు తీసివేయండి. వారి కుటుంబంలో వారి పాడి పంటలు మీరు దీవించండి. వారి ఉద్యోగ వృత్తి, వ్యాపార కష్టార్జితాన్ని, వారికి కావాల్సిన సమస్తమును మీ ఉచితమైన కృపచేత దయచేసి సేవలు మీరు బలపరచమని సమయమందు నాయన తండ్రి ప్రభువా, ఈ వాక్యం నాయన షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను కూడా దీవించండి. మరి ముఖ్యంగా కార్యక్రమానికి ఆర్థికంగా దాతలను దీవించమని యేసునామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తుని ప్రియులారా, అవునండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము మన 17వ వచనమును, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనము ఆఖరు దేవుని యొక్క ప్రజలు ఈ యొక్క ప్రవచన యొక్క సారము, బైబిల్ ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథములో ఇవ్వబడిన ప్రవచన సారమును కలిగి ఉండాలా. ఈ ప్రవచన సారము లేకపోతే, ఈ ప్రవచన పాఠములు లేకపోతే సాతానిక మోసములో మనం ఉన్నట్టే, సాతానిక మోసంలో పడిపోయినట్టే, సాతానిక మోసంలో మనము చిక్కుకున్నట్టే. ఇక బయటికి రాలేని వారం అయిపోతాం. ఎందుకంటే సాతానుడు ఉచ్చులేసి ఒగ్గి ఉన్నాడు, అనేకులను వాడు చెరపట్టి ఉన్నాడు. అందుకనే మనము ఆ సాతాను యొక్క మోసముల నుంచి బయటకు పడాలంటే, మనము మన యొక్క బైబిల్ యొక్క ఆరాధనలకి రావాలి అంటే ఇదిగో ఈ ప్రవచన పాఠాలు, బైబిల్ యొక్క ప్రవచన పాఠములను, సారములను మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 17వ వచనము, సాతాను కోపం వచ్చేసింది. ఆ గడసర్పము ఆక్రమ తెచ్చుకొని దేవుని యొక్క ఆజ్ఞలను, యేసుని గురించిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు మరి ఇందులో కనపడుతుందంటే వాడు ఏం చేస్తాడంటే శాసించబడిన వారితో, వారైన ఆమె సంతానంలో శాసించబడిన వారితో యుద్ధం చేయటానికి సాతానుడు సముద్ర తీరం నిలబడినట్టుగా మనం చూస్తున్నాం.
అవును, దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుచు యేసునందు విశ్వాసం ఉంచున్న మరి ప్రజలతో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం ఆఖరి యుద్ధం ఎవరితో తెలుసా? సైతానుడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? సైతానికంటే ఎవరి కోపం తెలుసా? 10 ఆజ్ఞలు గైకొనే వారికి, యేసునందు విశ్వాసం ఉంచే వారికి. దాంట్లో మీరు ఒకటి చేసి ఒకటి చేయకపోయినా వాడు మీ మీద అసలు యుద్ధమే చేయడు, వాడికి మీతో అసలు పనే లేదు. ఎందుకంటే ఆల్రెడీ వాడి పక్షంలో ఉన్నట్టే, మనకు తెలియకుండానే మనం వాడి పక్షంలో ఉన్నట్టే. కనుక ఇక్కడ ఆజ్ఞలు అనేసరికి బైబిల్ 600 పైగా ఆజ్ఞలు ఉన్నాయి. కానీ దేవుడు సినాయి కొండ మీద పరలోకము నుండి దిగి వచ్చి మోసిన సినాయి కొండ మీద పిలిచి 40 రోజులుండి 10 ఆజ్ఞలు 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసిచ్చాడే. ఆ 10 ఆజ్ఞల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 10 ఆజ్ఞలే రేపు దేవుడు నీకు నిత్య జీవమా నిత్య మరణమా తీర్పు తీర్చేది ఈ ఆజ్ఞలే. రేపు ఈ ఆజ్ఞలను బట్టి రేపు నీకు జడ్జిమెంట్ ఉండబోతుంది. తెలుసా? మీకు తెలుసుకోవాలి. నాకు కూడా తెలియదు మొన్నటి దాకా, నాకు కూడా తెలియదు. తెలుసుకున్న తర్వాత వణుకు పడుతుంది. ప్రియమైన వారులారా, అవును, మీరు రోమాపత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 15వ వచనం దాకా చదవండి. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారు అందరూ ధర్మశాస్త్రం లేక నశించిపోతారు. ధర్మశాస్త్రం కలిగి ఉన్న మనము ధర్మశాస్త్రం బట్టి తీర్పు తీరుస్తామని ఉంది. ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు కూడా దేవుడు ధర్మశాస్త్రం అన్నాడు. ఏ ధర్మశాస్త్రం అంటే యెహోవా ధర్మశాస్త్రము. అంటే 10 ఆజ్ఞలను దేవుని యొక్క ధర్మశాస్త్రం అనబడుతుంది, అనగా దేవుని యొక్క చట్టం అనబడుతుంది. ఈ యొక్క ధర్మశాస్త్రం గురించి దావీదు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక ఈ యెహోవా ధర్మశాస్త్రం బట్టి రేపు పరీక్ష మనకి తీర్పు తీర్చబోతున్నాడు. ఏ ఒకటి తప్పిపోయావా? యాకోబు 2:10 అంటాడు, ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్కటి తప్పిపోయా, ఒక్క ఆజ్ఞ అన్నీ తప్పిపోయినట్టే. ఏ ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నాడో? బైబిల్లో 2 ప్రాముఖ్యమైన ధర్మశాస్త్రాలు ఉంది. ఒకటి దేవుని ధర్మశాస్త్రం, రెండోది ఆచార ధర్మశాస్త్రం. ఆచార ధర్మశాస్త్రం, దేవుడు ఆచార ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. అయితే వీళ్ళందరూ ఏం భ్రమపడుతున్నారంటే, సిలువలో యేసుప్రభువు వారు కొట్టివేశాడు కదా, ఈ 10 ఆజ్ఞలు కూడా కొట్టివేశాడు అంటున్నాడు. మరి 10 ఆజ్ఞలు కొట్టివేస్తే ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నప్పుడు 10 ఆజ్ఞలు కొట్టివేస్తే ఇక పాపము లేదు కదా. అదే కదా, ఆజ్ఞ అతిక్రమే పాపం అన్నప్పుడు ఆజ్ఞలు కొట్టివేశాడు అంటున్నారు కదా. మరి ఆజ్ఞ లేనప్పుడు 10 ఆజ్ఞలు ఏముంది? నా తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ఇంకెంత దేవుడైనా మొక్కోవచ్చా? ఏ విగ్రహాన్ని చేయకూడదు. ఎన్ని విగ్రహాలను పెట్టుకోవచ్చా? యెహోవా వ్యర్థంగా మాట్లాడదని చెప్తుంది. ఎన్ని సార్లైనా మాట్లాడచ్చా? ఉచ్చరించవచ్చా? విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని చెప్పాడు. ఆ విశ్రాంతి దినం కాకుండా మరొక దినమైనా చేయొచ్చా? ఇప్పుడు చేస్తున్నారులే అందరూ. తల్లిదండ్రులను సన్మానించాలని కొట్టివేశాడు కదా, ఇక తల్లిదండ్రులను సన్మానించకూడదు. కన్నా పెంచిన తల్లిదండ్రులకి బాగా నడి రోడ్డు మీద వదిలిపెట్టి, అనాథాయ ఆశ్రమంలో వదిలిపెట్టి, అనాథులకు వదిలిపెట్టేస్తున్నారు ఈ రోజున. ఎందుకంటే ఆజ్ఞ లేవు కదా. నరహత్య చేయకూడదు. దేవుడి ఆజ్ఞలు కొట్టివేశాడు కాబట్టి నరహత్య చేయొచ్చా? దొంగలి వ్యభిచారించవద్దని చెప్పాడు. ఇప్పుడు ఆజ్ఞ లేవు కాబట్టి వ్యభిచారం చేయొచ్చా? అబద్ధం ఆడకూడదు ఉంది. ఆజ్ఞ లేవు కాబట్టి అబద్ధం ఆడవచ్చా? దొంగతనం చేయొచ్చా? నీ పొరుగు వారిది ఏది ఆశించొద్దాడు. మరి ధర్మశాస్త్రం కొట్టివేశాడని చెప్పే ఓ పిచ్చి బతుకులారా, ఏంటయ్యా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తే ఇక ఎన్ని చేయాల్సిన పని లేదు కదా. ఆజ్ఞాతిక్రమే పాపము. ఆజ్ఞ ఉంది కనుక ఇంకా పాపము మిగిలి ఉంది. మీరు రోమాపత్రిక 7వ అధ్యాయం 7వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, అసలు ధర్మశాస్త్రం లేకపోతే అసలు ఆ దురాశ అనేది నాకు తెలియదు. కాబట్టి ఏమందము ధర్మశాస్త్రం పాపమైనా అట్లనే రాదు. ధర్మశాస్త్రం వలనే కానీ పాపమనగా ఎటుదో నాకు తెలియదయ్యా. ధర్మశాస్త్రం చెప్పింది, 10 ఆజ్ఞలు చెప్పింది, నువ్వు తప్పు చేస్తున్నావని. అయితే ఈ 10 ఆజ్ఞలు ధర్మశాస్త్రము పాటించాలా, లోపడాలా? ఇది పాపాన్ని తీసివేయబడదు. నువ్వు ఆజ్ఞ అతిక్రమంలో ఉన్నావు కాబట్టి ఈ ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? 10 ఆజ్ఞలు యేసు దగ్గరకు పో. యేసు దగ్గరకు పోయి నువ్వు పాపాలన్నీ కడిగించుకో. ఒక రోగి ఉన్నాడు, ఇంకో వ్యక్తి తనకు రోగంగా ఉన్నాడని తెలుసుకున్నాడు, కానీ వ్యక్తి రోగాన్ని బాగు చేయలేడు. ఎక్కడ పోమంటాడు? డాక్టర్ దగ్గర పో. డాక్టర్ నీకు పరీక్ష చేసి అన్ని క్లీన్ చేసి కుట్లు వేసి నీలో ఉన్న బలహీనతని తీసివేసి బాగు చేసి పంపిస్తాడు.
కనుక ఇక డాక్టర్ లేకుండా వైద్యము లేదు. అలాగే ఈ పాపానికి వైద్యం యేసు లేకుండా లేదు. అందుకనే ఎంత మొత్తుకొని మరి చెప్పుకున్నాం. మరి దాదాపుగా నేను 3,000 మంది పైగా సేవకులకి ఇలాంటి తరబితి క్లాసులు ఇచ్చాం. అందరూ చాలామంది మరి దాదాపుగా 85% పైగా ప్రజలు సేవకులు దీని సత్యాన్ని ఒప్పుకున్నారు. ఇంకా కొంతమంది వాళ్ళ మనసుకి బాధై వాళ్ళు ఒప్పుకోలేకపోయారు. ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా. సాతానికి కోపం వచ్చింది, సాతానికి ఉగ్రత వచ్చేసింది, సాతానికి పట్లానిత కోపం వచ్చేసి రా నీ సంగతి తేలుతారు రా అని చెప్పి సముద్ర తీరం నిలబడ్డాడు, సముద్ర ఒడ్డున నిలబడ్డాడు. ప్రకటన 12:10 ఎందుకు నిలబడ్డాడు? మీరు నా మాటలు వినట్లా, దేవుని మాటలు వింటున్నారు, దేవుని ఆజ్ఞలు గైకొంటున్నారు, యేసునందు విశ్వాసం ఉంచుతున్నారు, కానీ మీరు నా ఆజ్ఞలు చేయట్లేదు, రా నీతో యుద్ధం చేస్తానంటాడు. కానీ యుద్ధం ఎవరిది? యుద్ధం యెహోవాదే. మేము నిలబడతామంతే, మనం నిలబడతామంతే. యుద్ధము యెహోవాదే. ఆయన యుద్ధం చేస్తాడు మన పక్షంలో, ఆయన వాద్యమాడతాడు మన పక్షంలో, ఆయనకు మనకు విజయం ఇస్తాడు మనకి దేవుడు. అందుకని ఆఖరి యొక్క దేవుని యొక్క ప్రజలు, కడవరి కాలంలో ఉన్న దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క 10 ఆజ్ఞల యొక్క విధేయతలోకి, సృష్టికర్త యేసుక్రీస్తుని విశ్వాసంలోకి మనం నడిపించబడాలి. ఈ రోజున ఆజ్ఞ లేవంటున్నారంటే ధర్మశాస్త్రం లేదంటున్నారు, ఆజ్ఞ లేదంటున్నారు. యేసుని మాత్రం బల్ల గుద్ది చెబుతున్నారు, నమ్మండి జీసస్ క్రైస్ట్, జీసస్ ఇస్ సాల్వేషన్ అని. మరి ఆజ్ఞలు చెప్పట్లా. కానీ 2 గుణాలు కలిగి ఉండాలా. ఒకటి ఆజ్ఞలు, ఒకటి యేసుని నమ్మటం, 2 కలిగి ఉండాలి. ఆ రెండిట్లో ఏది ఒకటి లేదంటే నువ్వు దేవుని సంబంధమైన వాడు కాదు. ఒకటి లేదంటే నువ్వు ఆ సాతాను యొక్క పక్షంలో ఉన్నవాడివి. ఎందుకంటే వాళ్ళతో యుద్ధం చేయడు సాతానుడు. ఆయన పక్షంలో ఉన్నవారితో ఆయనకి యుద్ధం ఎందుకు? ఆయన పక్షం కాని వారికి ప్రతిపక్షం మీదనే యుద్ధం. మిత్రపక్షంతో ఎందుకు యుద్ధం? కలిసి ఉన్న వారితో ఎందుకు యుద్ధం చేస్తాడు ఆయన? అందుకని ప్రియమైన దేవునికి సంగమా, ఆఖరి దేవుని యొక్క ప్రజలు ఈ యొక్క విషయాన్ని గ్రహించాలి. ప్రకటన 19:10 అంటాడు, యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము ప్రవచన సారము. దేవుని యొక్క సంఘము ప్రవచన సారము కలిగి ఉండాలి. ప్రవచన సారాన్ని పొందుకొని ఉండాలా. ఆఖరి దేవుని యొక్క ప్రజలకి చాలామంది అంటున్నారు, ఓ దానియేలు గ్రంథమా, ఓ ప్రకటన గ్రంథమా, అమ్మమ్మో దాని జోలు పోకూడదు, అది ఇప్పుడు జరగదులే, అది ఎప్పుడో జరిగిదిలే, భవిష్యత్తులో జరిగిద్దిలే, అది ఎప్పుడో, ఇప్పుడు మనకి సంబంధం ఎందుకు కాదులే, దాని జోలి వెళ్ళొద్దు. ఈడంతా స్వస్థతలు, అద్భుతాలు, ఆశీర్వాదాలు ఎలా వస్తాయో, ఎలా పొందుకోవాలో ఇదే చదువుతాం మేము. కానీ ఇప్పుడు దానియేలు గ్రంథం గురించి మాట్లాడాలి. సమయము సమీపించి ఉన్నది కనుక, ప్రకటన గ్రంథం 1:3 సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యం చదువువాడును, ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవాడును, విని ఇందులో రాయబడిన సంగతులు గైకొన్నవాడు ధన్యుడు. చదువువాడు, వినువాడు, గైకొన్నవాడు ధన్యుడు అని చెప్తుంది. మరి ఎప్పుడు చదువుతావు? ఈ చదువు చెప్పే వాళ్ళేమో బోధించే వాళ్ళు ఇప్పుడు కాదు అంటున్నారు, అది ఇప్పుడు మనకు సంబంధమైంది కాదు అంటున్నారు. మరి ఎప్పుడు చదువుతావు? మరి ఎప్పుడు వింటావు? అసలు వీళ్ళు చెప్పట్లా, ఎప్పుడు వింటావు? ఎప్పుడు పాటిస్తారు? వీళ్ళు చదవట్లా, చెప్పట్లా, ఎప్పుడు పాటిస్తారు? కనుక సమయం సమీపించి ఉన్నది అనగా దేవునికి 2వ రాకడ సమీపించి ఉన్నది. ఈ ప్రవచన వాక్యం చదువువాడు, వినువాడు, గైకొన్నవాడు ధన్యుడు. చదవాలా, వినాలా, గైకొనాలా. అయితే గత అనుభవాన్ని బట్టి దేవుని యొక్క ప్రజలు ఆజ్ఞలు గైకొనుటయు ప్రవచన సారమును కలిగి ఉండుటయు కనుగొంటిమి. దీంట్లో పరిశుద్ధుల ఓర్పు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుట్లో, యేసును గురించి సాక్ష్యం ఇచ్చుట్లో ఉంటుంది. ఈనాటి ప్రజలకు దేవుడు ఇంకను వరములు ప్రసాదిస్తూ ఆయన బిడ్డలతో చివరి దినము వరకు సంబంధాన్ని కలిగి ఉండవలనని దేవుడు కోరి ఉన్నాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. నీవు ఇప్పుడైతే నీవు అడగొచ్చు, మోసములో పడు అనుకూలతను బట్టి ఏం చేస్తావని అడిగి ఉండొచ్చు. మోసమునకు అనేకమైన అనుకూల పరిస్థితులు ఉనికిలోకి ఉన్నాయి. చరిత్రలో నిజ ప్రవక్తల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి తెలియపరచబడింది. నిజ ప్రవక్త ఎవరో తెలిసిన తర్వాత అబద్ధ ప్రవక్తల గురించి ఆలోచించి పట్టించుకోవాల్సిన అవసరము లేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ ప్రియమైన వారులారా, ఆఖరి దేవుని యొక్క ప్రజలు వారి యొక్క సహనము, వారి యొక్క ఓర్పు దేంట్లో కనపడదు తెలుసా? దీంట్లో 10 ఆజ్ఞలు చేసే దాంట్లో, యేసునందు విశ్వాసం ఉంచే దాంట్లో తెలుస్తుంది. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూడండి. దేవుడు పరీక్ష చేశాడు దేవుని ప్రజలకి. పరీక్ష దేంట్లో పెట్టాడు తెలుసా? పరీక్ష దేంట్లో? 10 ఆజ్ఞలు.
10 ఆజ్ఞల్లోనే దేవుడు తన ప్రజలకు పరీక్షించాడు. ఎంత అద్భుతమైన దేవుడు అండి. మొట్టమొదటి పరీక్ష ఏదైనా తోటలో అవ్వాదములకి. ఏం పరీక్ష? తోటలో ఉన్న పండ్లంతా కోసుకొని తినండి, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. కానీ చెట్టు తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలం మాత్రం మీరు ముట్టుకోకూడదు. అంటే అర్థం ఏంటి? అది మీది కాదు, మీకు సంబంధించింది కాదు. మీది కాదంటే ఎవరిది? వేరే వాళ్ళది. ప్రకటన ఈ యొక్క 10 ఆజ్ఞలో ఆఖరి ఆజ్ఞ ఏం చెబుతుంది? నీ పొరుగు వారిది, నీది కానిది, నీకు సంబంధం లేనిది, నీ పొరుగు వారిది ఏది ఆశించకూడదు. 10వ ఆజ్ఞలో ఆఖరి ఆజ్ఞ. అవ్వ ఏం చేస్తుంది? చూచి ఆశించి కోసుకొని తిన్నది. తినటం ద్వారా ఏమైంది? ఆజ్ఞ అతిక్రమమే పాపము. అవ్వాదములు చేసిన తర్వాత 2500 సంవత్సరాల తర్వాత మోసే ఆదికాండం, ప్రకటన, ఆదికాండం, నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం రాశాడు. ఎప్పుడో 2500 సంవత్సరాల తర్వాత. అప్పుడే అక్షర రూపంలో ఈ 10 ఆజ్ఞ పలకలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, అక్షరాలు ఉన్నాయి. మరి అవ్వాదములకి చదువు లేదుగా, వాళ్ళకి పుస్తకాలు లేవుగా, గ్రంథాలు లేవుగా, 2 పలకలు లేవుగా. మరి లేనప్పుడు వాళ్ళకి పాపమని ఎలా తెలుసు? ఎలా తెలుసు? మీరు అడగొచ్చు. అవును ప్రేమైన దేవుని సేవకులారా, విశ్వాసులారా, గమనించండి. దేవుడు అంటాడు, నేను వాళ్ళ హృదయం అనే పలక మీద నా ధర్మ విధులను వ్రాస్తాను. దేవుడు వాళ్ళ హృదయంలో తనకి ధర్మ విధులు పెట్టాడు. మీరు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము తర్వాత చదవండి. ఎక్కడ? హృదయం అనే పలక మీద రాస్తాను అంటున్నాడు. రాశాడు. కానీ వాళ్ళు మీరిపోయారు. తర్వాత వాళ్ళు పుట్టిన హేబేలు, కయ్యను పెద్దవాడు తన సొంత తమ్ముడైన హేబేలును చంపాడు. దేవునికి అర్పణ విషయంలో హేబేలుకి అర్పణ దేవుడు అంగీకరించాడు, కయ్యనుకి అర్పణ దేవుడు అంగీకరించలేదు. తనకి కోపం వచ్చేసింది, తన అర్పణ దేవుడు అంగీకరించలేదని. తనకంటే శ్రేష్టమైంది, మంచిది తమ్ముడు ఇచ్చాడు కాబట్టి దేవుడు అంగీకరించాడని హేబేలు మీద పడి చంపేశాడు. నరహత్య చేయకూడదు. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఇప్పుడు ఏమైంది? దేవుడు వచ్చాడు, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతున్నాడు కయన్ని. కయన్ ఏమంటున్నాడు? నా తమ్ముడికి నేను కావలివాడునా అని అంటున్నాడు. అబద్ధ ప్రశ్న చెప్తున్నాడు. అయితే ఇక్కడ ప్రియమైన వారు ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు 10 ఆజ్ఞలు ఇవ్వకముందు 10 ఆజ్ఞల్లో చాలామంది తప్పిపోయారు. 10 ఆజ్ఞలు ఉన్నాయి. సినాయి కొండకి దేవుడు దిగి వచ్చి 10 ఆజ్ఞలు ఇవ్వకముందే 10 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో. దానికంటే ముందే ఆరాధన విషయంలో పరలోకములో సాతాను మొట్టమొదట మీరి పాపము చేశాడు. తర్వాత అవాదములు చేశారు, వారి పిల్లలు చేశారు, వారి పిల్లలు చేశారు, వారికి సంతానమైన మనము కూడా చేస్తున్నాము. ఇప్పుడు ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము లోకములో ఎలాగ ప్రవేశించానో, మనుషులందరూ పాపము చేస్తున్నందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. అంటే రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, రోమా 5:12లో చెప్తుంది, ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. అంటే అవాదముల ద్వారా వారి సంతానమైన మనం కూడా పాపులుగా పరిగణించబడ్డాం. ఆ పాపం పోవటానికి కోడేళ్ళు, మేకలు, కోళ్ళు, పావురాలు, బలులు, రక్తము చిందిస్తూ వచ్చారు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 9:22 ప్రకారంగా రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. అందుకనే మన ఆది దంపతులు, ఆది పితరులు, మనకంటే ముందు వారు పాపము పోవటానికి బలులు అర్పిస్తూ వచ్చారు, అర్పణ చేస్తూ వచ్చారు, రక్తము ప్రోక్షిస్తూ వచ్చారు, రక్తము చిందిస్తూ వచ్చారు. కానీ మానవునికి పాప పరిహారం కాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండపైన వచ్చి మన పాపము కొరకు తానే బలి అయిపోయి తన చివరి రక్తము బొట్టు వరకు కార్చి మన పాపములని క్షమాపణ ఇచ్చాడు. అయితే ఇప్పుడు యేసుక్రీస్తులో ఉన్న మనమందరము కూడా మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన సమస్త పాపములను క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ఆ దేవుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదవండి.
దేవుడు మన పాపములన్నిటిని కూడా క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఏంటంటే యేసు రక్తము. యేసు రక్తము ప్రతి పాపం నుండి కడుగుతుంది, ప్రతి పాపం నుండి మనల్ని విమోచిస్తుంది. అందుకని ఇప్పుడు మనం బలులు అర్పించవలసిన పనుల, మనము రక్తము చిందించాల్సిన అవసరము లేదు. మన పాపం కొరకు ఆయన చనిపోయాడు. అయితే ఇప్పుడు మన పాపాల కొరకు యేసు ప్రభువు చనిపోయాడు. మన పాపాలు ఒప్పుకున్నాము, దేవుని దగ్గర వచ్చి క్షమాపణ పొందుకున్నాము. అలా చేస్తూ ఆజ్ఞను మీరుదామా? 10 ఆజ్ఞలను మీరుదామా? బైబిల్ ఏం చెబుతుంది? యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం వచ్చింది. యేసుక్రీస్తు ద్వారా విశ్వాసం వచ్చింది. అయితే విశ్వాసము రావటం ద్వారా మన ధర్మశాస్త్రం నిరాకరిద్దామా? అట్లనే రాదు. ధర్మశాస్త్రం స్థిరపరచాలి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ధర్మశాస్త్రాన్ని స్థిరపరచాలంటున్నాడు రోమీయులకు రాసిన పత్రికలో. విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరాకరించుదామా? అట్లా రాదు. ధర్మశాస్త్రం స్థిరపరచాలి అంటే 10 ఆజ్ఞలకు లోబడాలి. 10 ఆజ్ఞలకు మీరకూడదు. మీరితే మళ్ళా పాపం అయిపోతాం. ఒకసారి యేసుప్రభు నమ్ముకుని పాపాలు క్షమించబడి మరలా వచ్చి ఆజ్ఞను మీరితే మరలా మనం పాపలుగా ఉండిపోతాం. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఎవడైనా సరే నేను ఆజ్ఞలు చేస్తున్నాను, నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన ఎరుగున్నామని చెప్పుకొనొచ్చు, ఆయన ఆజ్ఞల గైకొనను వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదంటున్నాడు. అందుకని సేవకులారా, విశ్వాసులారా, ఇది కడవరి కాలము, ఇది కడవరి దినము. ప్రభు రెండో రాకడ చాలా సమీపంగా ఉంది. మీరు తప్పిపోకూడదు, నేను తప్పిపోకూడదు, మనం ఎవరు తప్పిపోకూడదు. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది, ఆయన ఇష్టమై ఉన్నది. కానీ తప్పిపోతామేమో, మేము రాము, మేము నమ్మము, మేము ఆచరించమంటే రేపు దేవుని మీద నింద మోపటానికి అవకాశము లేదు. ఎందుకంటే దేవుడు తన సేవకులు పంపించాడు, తన సేవకుల ద్వారా తన వర్తమానాన్ని అందిస్తాడు. అయితే చాలా రోజులు ఈ రోజుల్లో మోసగించబడతారని బైబిల్ చెప్తుంది. అంటే దేంట్లో మోసపోతారు? బోధలో మోసపోతారు. అంటే బోధించే బోధకులు సరైన బోధకు లేకపోతే, నిజమైన బోధకు లేకపోతే, అబద్ధ బోధకులైతే వారు మోసగించబడతారు. ఈ రోజున ప్రజలు మోసపోతున్నారంటే కారణం ఏంటంటే బోధకులు. ఈ ప్రజలు బోధకులు వెంబడిస్తున్నారు, బైబిల్ వెంబడించట్లా, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించట్లా, బోధకులను అనుసరిస్తున్నారు. ఇది అనుకరణ భక్తి, ఇది మనుషులు చూసి మనిషికి వెళ్ళే భక్తి. ఇప్పుడు అనుసరణ భక్తి పనికి రాదు. దేవుని యొక్క వాక్యానికి అనుసరించడం, దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించడం. ఎలాగా నిజమైన సేవకులు ఎవరు, అబద్ధ సేవకులు ఎవరు, నిజమైన బోధకులు ఎవరు, అబద్ధమైన బోధకులు ఎవరు? అవును, మనము ఈ లోకంలో నిజమైన బోధకులను గుర్తెరిగితే అబద్ధ బోధకులను కనిపెట్టడం సులభం. ఈ రోజున కోకులంగా బైబిల్ చెప్తుంది, అబద్ధ బోధకులు అనేకులు బయలుదేరి ఉన్నారు. ఏర్పరచబడ్డ వారు సైతము మోసము చేయడానికి గొప్ప సూచక్రియలు, అద్భుత కార్యాలు, మహత్య కార్యాలు చేస్తారని చెప్తుంది. ఈరోజు అద్భుత కార్యాలు అడుగుతున్నారు ప్రజలు, స్వస్థత కార్యాలు అడుగుతున్నారు ప్రజలు, మహత్య కార్యాలు అడుగుతున్నారు ప్రజలు, ఆశీర్వాదాల కార్యాలు అడుగుతున్నారు ప్రజలు. దాన్ని ఈ సేవకులు క్యాచ్ చేసుకొని సొమ్ము చేసుకొని బ్రతుకుతున్నారు. కానీ ఇప్పుడున్న ప్రజలకి దేవుడు అంటాడు, నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకబ్బా, నా నీతిని, నా రాజ్యాన్ని, నా సత్యాన్ని వెతుకో, అప్పుడు నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చేస్తానంటున్నాడు. మరి వీళ్ళని గుర్తుపట్టడం ఎలాగంటే వీళ్ళ క్రియల బట్టి గుర్తుపట్టవచ్చు. వీళ్ళు బైబిల్ ప్రకారంగా చేస్తున్నారా లేదా అని 1-2 బైబిల్ యొక్క విధానముల నుంచి వీరిని గుర్తుపట్టవచ్చు. ఇది మంచి చెట్ట, పిచ్చి చెట్ట, ఇవి మంచి కాయలా లేకపోతే పిచ్చి కాయలా అని గుర్తుపట్టవచ్చు. వాళ్ళ క్రియలు చూసి గుర్తుపట్టవచ్చు అని యేసు ప్రభువు చెప్పాడు. అవును, నిజమైన ప్రవక్త ఎవరో గుర్తించుటకు పరిశుద్ధ గ్రంథము కొన్ని ప్రత్యేకమైన గుణగణాలను తెలియజేయుచున్నది. ఎస్, ఆమేన్. నిజమైన ప్రవక్త దేవుని ఆజ్ఞలు, ఆయన వాక్యానుసారముగా ఉంటాడు. అదే యెషయా గ్రంథము 8:20 ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారంగా వారు బోధించనిడలా వారికి అరుణోదయము కలగదు. నిజమైన ప్రవక్త ప్రవచనాలు నెరవేరవలేను,
మరి అవి సంభవింపవలెను. అయితే క్షేమము కలుగునని ప్రవక్త ఇన్నాడే, అతని మాట నెరవేరినెడల యెహోవా నిజముగా అతనికి పంపెనని ఒప్పుకొనదగినది. ఇక్కడ 10 ఆజ్ఞలు దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారంగా వారు బోధించకపోతే వాళ్ళు నిజమైన ప్రవక్తలు కాదు. యేసుప్రభు వారు చెప్పాడు అదే. ఈ ధర్మశాస్త్ర వాక్యానుసారంగా వాళ్ళు ప్రకటిస్తేనే వాళ్ళు నిజమైన ప్రవక్తలు. ఈ 10 ఆజ్ఞల ప్రకారంగా వాళ్ళు చేస్తేనే వాళ్ళు నిజమైన ప్రవక్తలు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు యెషయా 8:20లో. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యం విచారించి ఈ వాక్య ప్రకారం వారు బోధించకపోతే వారు నిజమైన బోధకులు కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 17 నుంచి 19 వచనాలు చూస్తే ఈ 10 ఆజ్ఞలకు ధర్మశాస్త్రం వారు ప్రకటించకపోతే పరలోక రాజ్యంలో అల్పుడను పడతాడు. ఈ 10 ఆజ్ఞల ప్రకారం బోధిస్తే పరలోక రాజ్యంలో గొప్పవాడవుతాడు. కనుక నా ప్రియ, నా తోటి, నా సహోదరి సహోదరులారా, నా ప్రియమైన దేవుని విశ్వాసులారా, సేవకులారా, ఇది కడవరి కాలము, మోసపోయే కాలము. అబద్ధపు బోధకులు కోకలంగా వచ్చేసారు. ఇప్పుడు ఎక్కడ చూసిన బోధే, కానీ నిజమైన బోధ ప్రకటించేవాడు ఒక్కడే ఉంటాడు. ఏదో ఒక మూలన, ఏదో ఒక కోసాన ఒక్కరే మాత్రమే, కొద్దిమంది మాత్రం ఉంటారు. వేలలో లెక్క పెట్టవచ్చు, సంఖ్యలో లెక్క పెట్టవచ్చు. వాళ్ళు మందలో, గుంపుల్లో, లక్షల్లో లేరు, కొద్ది మందిలో ఉన్నారు. వారిని మీరు గుర్తెరుగుతారా? వారి నిజమైన ప్రవక్తలు. అలాంటి వారికి మీరు సహాయం చేయండి, అలాంటి వారికి మీ చేతునివ్వండి, అలాంటి వారిని మీరు కలిసి వెళ్ళండి, ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిస్తారు. చిన్న ప్రార్థన. ఆకాశాన్ని, భూమిని, సముద్రం, జలధారాలు కలుగు చేసిన మా ప్రభువా, మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. విన్న వాక్యము మా జీవితాల్లో స్థిరపరిచి బలపరచమని, మీ పర్యాజ్ఞలో విధేయతలోకి, సృష్టికర్త ఆరాధనలోకి, క్రీస్తు విశ్వాసంలోకి, శేషించబడిన ప్రజలకి మమ్మల్ని చేర్చమని, ఈ వాక్యం ఎంతమంది బిడ్డలు ఉన్నారు వారందరినీ దీవించమని, ఈ షూటింగ్, ఎడిటింగ్, టెలికాస్ట్ చేస్తున్న బిడ్డలను, దాతలను దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం.